హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఇప్పుడు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి స్పినాచ్ కార్న్ చీజ్ శాండ్విచ్. ఇది అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే కార్న్ అయితే కుక్ చేసుకోవాలి. వాటి కోసం నేను 1 కప్పు కార్న్ తీసుకొని వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో అయితే కుక్ చేస్తున్నాను. కార్న్ కూడా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. నెక్స్ట్ క్రీమ్ కోసం అయితే 1 స్పూన్ బటరు, 1 స్పూన్ మైదా పిండి వేసేసుకొని రెండు మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. పిండి అనేది పచ్చివాసన రాకుండా బటర్లో మంచిగా ఫ్రై అయిపోవాలి. పిండి మంచిగా బటర్లో మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెంగా మిల్క్ని యాడ్ చేసేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది పిండి అనేది. అందుకే స్లోగా కొంచెంగా మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీన్నైతే నాకు ఈ ప్రాసెస్ చేయడానికి ఒక 5 మినిట్స్ అయితే పట్టింది. నేనైతే ఒక 1.5 గ్లాసు టీ గ్లాస్తోనైతే పోసాను. అంత మిల్క్ అయితే పడుతుంది. 1 స్పూన్ బటర్, 1 స్పూన్ మైదా పిండి తీసుకున్నాం కాబట్టి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను చిల్లీ ఫ్లేక్స్, ఒక 1/2 స్పూను పెప్పర్ పౌడరు, అలాగే 1/2 స్పూను ఓరగానో, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇందాక కుక్ చేసుకొని పెట్టుకున్న కార్న్, ఆనియన్ సన్నగా చాప్ చేసుకున్న పాలకూర వేసుకున్నాక అన్నిటినీ ఒకసారి అన్ని క్రీమ్లో మిక్స్ అయ్యేలాగా కుక్ చేసుకోవడము. అంతే, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. నేను దానికోసము ఒక 4 స్లైస్ అయితే బ్రెడ్ తీసేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న కార్న్ స్పినాచ్ మిక్చర్ని మొత్తము బ్రెడ్ పైన పెట్టేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. కార్న్ స్పినాచ్ది స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత చీజ్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇందాక 4 స్లైసెస్ తీసుకున్నాం కదా, దానిలో 2 స్లైసెస్కి ఏమీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని పైన ఇలా పెట్టేసుకోవడమే. నెక్స్ట్ టోస్టర్ని ప్రీ హీట్ అయితే చేసుకోవాలి. అది హీట్ అయిపోయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ని అయితే ఇందులో పెట్టేసుకోవాలి. శాండ్విచ్ అయితే రెడీ అయిపోయినాయి. గ్రీన్ కలర్లోకి వచ్చేసింది లైట్ కూడా. ఇంకా వీటిని అయితే తీసేసుకుందాము. ఇందాక తీసేసుకున్న శాండ్విచ్ని కూడా మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో కట్ చేసేసుకొని పిల్లలకు సర్వ్ చేసేయచ్చు. దీని పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లేదంటే స్నాక్స్కి ఇలాగైనా ఇచ్చేసేయచ్చు. శాండ్విచ్ వచ్చేసి అవుట్ సైడ్ క్రంచీగా, లోపలేమో జ్యూసీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకైతే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో మరెన్నో చూడాలి అనుకుంటున్నారా అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.